హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసేసి జిఐ ట్యాగ్స్. ఓకే, సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఇస్తున్నట్టుగా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ పర్టికులర్ టాపిక్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటి అని మీకు చెప్తాను. దాని తర్వాత సిలబస్ మ్యాపింగ్, ఈ పర్టికులర్ టాపిక్ అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా లింక్ చేసుకోవచ్చు, దాని తర్వాత కంప్లీట్ మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ఫస్ట్ మన టాపిక్ పేరు వచ్చేసి రీసెంట్లీ అవార్డెడ్ జిఐ ట్యాగ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఇస్తూ డిసైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీకు ఇండియాలో జిఐ పర్సన్ ఆర్ లైక్ జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరు అంటుంటారు? ఓకే, జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి నిక్ నేమ్ ఉంది? అఫ్ కోర్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను, బట్ మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ సింపుల్ క్వశ్చన్ ఇంకొకటి, మీకు ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వచ్చిన తర్వాత అది ఎన్ని ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఆ ప్రోడక్ట్కి? ఓకే, నౌ లెట్స్ సీ. సో ఫస్ట్ మనం కాంటెక్స్ట్ డిస్కస్ చేస్తాం, ఎందుకు మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియో గురించి ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాని తర్వాత ఈ జిఐ ట్యాగ్స్ వచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది డీటెయిల్గా. ఫర్ ఎగ్జాంపుల్ అందులో అంబాజీ వైట్ మార్బుల్, పన్నా డైమండ్, సిక్కిం లెప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ మనకి రెండు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనం మాట్లాడతాం. ఒకటేమో మనకి ఒక వయలిన్ టైపు, దాంతోపాటు ఇంకొకటి వచ్చేసేసి మనకి ఫ్లూట్, అలానే ట్రైబల్ అండ్ రూరల్ క్రాఫ్ట్స్ అంటే కొన్ని మనకి మ్యాట్, దాంతోపాటు ఇంకా మనకి కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్. ఓకే, ఎస్పెషల్లీ హ్యాండ్ మేడ్ వుడ్ మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి హనీ, తమిళనాడుకు సంబంధించి ఒక హనీకి వచ్చింది జిఐ ప్రొడక్ట్స్. అలానే మనకి ఈవెన్ కొన్ని అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ కూడా వచ్చింది. సో అవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క జిఐ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి తీసుకుంటున్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీఈడిఏ ఉంది. ఓకే, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంటల్ ఏజెన్సీ అని, డెవలప్మెంట్ అథారిటీ అంటాం, ఏపీఈడిఏ. అలాంటిదైనా సరే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్స్ ఉంది మనకి. ఓకే, దాంతోపాటు డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్స్ అని చెప్పేసి. ఓకే, సో అలానే మనకి ఇప్పుడు ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ఓఎన్డిసి, ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఐ ట్యాగ్స్ని ప్రమోట్ చేయడానికి తీసుకుంటున్నటువంటి చర్యలు అన్నమాట. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మీరు జనరల్ స్టడీస్ పేపర్ 1, ఎందుకంటే ఒక జిఐ ట్యాగ్ ఇస్తే ఒక ప్రొడక్ట్ యొక్క దాని యొక్క హెరిటేజ్ అండ్ అక్కడ ఉన్నటువంటి కల్చర్ని మనం ప్రమోట్ చేసినట్టు అవుతుంది కదా. కాబట్టి డెఫినెట్గా జిఎస్ పేపర్ 1తో ఇలా లింక్ చేసుకోవచ్చు. అండ్ జిఎస్ పేపర్ 3 ఇది కంప్లీట్గా ఎకానమీకి సంబంధించింది కాబట్టి ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు గుర్తుంటే అప్రాక్సిమేట్గా ఒక 2-3 months బ్యాక్ మనకి ప్రాడా అన్నటువంటి బ్రాండ్ మనకి కొల్హాపురి చెప్పల్స్ మోడల్లోనే వాళ్ళు తీసుకొచ్చారు. దాని గురించి కొద్దిగా కాంట్రవర్సీ అయిందని చెప్పేసి చెప్పాను మీకు. ఓకే, సో అది కూడా మనకి జిఐ ట్యాగ్స్కి రిలేటెడ్. ఓకే, సరే, రీసెంట్లీ అవార్డెడ్ జిఐ ట్యాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ అంటే ఇవ్వడం అంటే ఏంటి అంటే, ఫస్ట్ జిఐ ట్యాగ్ నేమ్లోనే ఉంది, మనం ట్యాగ్ ఇస్తున్నాం అన్నమాట. ఓకే, జిఐ ట్యాగ్ అంటే మనం ఒక రికగ్నిషన్ ఇస్తున్నాం. ఓకే, రికగ్నిషన్. దేనికి రికగ్నిషన్ ఇస్తున్నాం అంటే ఒక ప్రోడక్ట్కి రికగ్నిషన్ ఇస్తున్నాం. ఏమై ఉండొచ్చు ఈ ప్రోడక్ట్? ఈ ప్రోడక్ట్ అనేది అక్కడ దొరికేటటువంటి ఏదైనా మినరల్ ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, లైక్ గ్రానైట్స్, అలానే డైమండ్స్, లేదా అగ్రికల్చర్ ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఓకే, లైక్ ఇందాక చెప్పినట్టు మీకు హనీ కానీ. ఓకే, అలానే హ్యాండ్ మేడ్ అయి ఉండొచ్చు, లైక్ ఇప్పుడు సో పోచంపల్లి శారీస్, ఇట్లాంటి హ్యాండ్ మేడ్స్. ఓకే, దాంతోపాటు ఫుడ్ రిలేటెడ్ కూడా అయి ఉండొచ్చు, ఫుడ్ అండ్ కల్చర్ రిలేటెడ్, లైక్ ఏదైనా డ్యాన్స్ ఫామ్ కాదు, సో ఫుడ్ అండ్ కల్చర్. ఓకే, సో ఇట్లాంటిది జనరల్గా వీటికి మనకి జిఐ ట్యాగ్స్ ఇస్తుంటారు. ఓకే, సరే, మరి జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ ప్రోడక్ట్స్ జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల, రికగ్నైజ్ ఇవ్వడం వల్ల ఆబ్జెక్టివ్ ఏంటంటే, నెంబర్ 1 యొక్క అథెనిసిటీ అంటే ఆ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డార్జిలింగ్ టీ అంటే అది డార్జిలింగ్లోనే దాన్ని ప్రొడక్షన్ చేస్తారంటే అథెనిసిటీ ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కల్చరల్, ఓకే, సో కల్చరల్ ప్రిజర్వేషన్, అక్కడ ఉన్నటువంటి కల్చర్ని మనం ప్రిజర్వ్ చేసినట్టు ఉంటుందన్నమాట. మరి రెండిటి వల్ల ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది? బై ప్రోడక్ట్గా ఎకనామిక్ ప్రమోషన్. ఓకే, సో ఎకనామిక్ బూస్ట్, ఎకనామిక్ ప్రమోషన్ అనేది ఆబ్వియస్లీ జరుగుతుంది. సో ఇది మెయిన్గా మనకి జిఐ ట్యాగ్స్ వల్ల కలిగేటటువంటి అవుట్కమ్స్ అన్నమాట. అండ్ ఈ జిఐ ట్యాగ్ని ఇచ్చేటటువంటి మినిస్ట్రీ ఎవరు? మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ.
ఓకే, మరి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఇప్పుడు ఎవరు లీడ్ చేస్తున్నారో ఆ మినిస్ట్రీని ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. ఓకే, సో నౌ ఇప్పుడు జిఐ రిజిస్ట్రీ, జిఐ రిజిస్ట్రీ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో పనిచేస్తుంది. వీళ్ళు కొన్ని ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ ఇస్తూ అనౌన్స్ చేశారు. ఆ ప్రోడక్ట్స్ గురించి మనం ఇండివిజువల్గా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అండ్ జిఐ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది నేను మీకు ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం ప్రోడక్ట్ వైజ్ వెళ్దాం వన్ బై వన్. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక మార్బుల్ కనిపిస్తుంది కదా, అంబాజీ. ఓకే, అంబాజీ మార్బుల్ ఏ స్టేట్ ఇది? మనకి గుజరాత్ స్టేట్ సంబంధించింది. ఓకే, సో అంబాజీ వైట్ మార్బుల్ గుజరాత్. ఓకే, దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఈవెన్ అబ్రాడ్లో ఉన్నటువంటి టెంపుల్స్లో ఏదైతే మార్బుల్ యూజ్ చేస్తామో ఆ మార్బుల్ ఇక్కడ నుంచే వస్తుంది అనమాట. అయోధ్య టెంపుల్ కానీ దిల్వారా టెంపుల్ కానీ. ఎందుకు స్పెషాలిటీ అంటే ఈ మార్బుల్లో ఉన్నటువంటి ఆ సిలికాన్ ఆక్సైడ్ అండ్ కాల్షియం ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో ఆ క్వాంటిటీస్ ప్రపోర్షనేట్లో ఉండడం వల్ల ఎప్పుడైతే మనకి సిలికాన్ ఆక్సైడ్ క్వాంటిటీస్ ప్రపోర్షన్ ఉంటుందో దానివల్ల ఏమవుతుంది, దానికి వెదర్ వల్ల పాడైపోతుంది, ఈజీగా బ్లాక్అవుట్ అవ్వదు. అలానే మనకి కాల్షియం ఆక్సైడ్ ఎక్కువగా అంటే ప్రపోర్షన్లో ఉంటే మనకి ఏమవుతుంది, మనకి స్ట్రెంత్ అనేది పెరుగుద్ది అనమాట, రెసిస్టెన్స్ అంటే అది ఈజీగా బ్రేక్ అవ్వదు. అందువల్ల ఇది పాపులర్ ఉంది. అండ్ దీన్ని మనం ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నాం, అంబాజీ శక్తిపీఠ్ కాబట్టి దీని పేరు అంబాజీ మార్బుల్ అని దీని పేరు రావడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబాజీ వైట్ మార్బుల్ గుజరాత్. ఓకే, మన గుజరాత్ అనగానే మనకి సో గుజరాత్ అనేది ఒక 2-3 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి గుజరాత్ సంబంధించి. ఇండియాలో లయన్స్ సింహాలకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక నేషనల్ పార్క్ మనకి గుజరాత్లోనే ఉంది. అలానే మన ఇండియాలో కోస్ట్ లైన్ తీర ప్రాంతాన్ని ఎక్కువగా కలిగి ఉన్నటువంటి హైయెస్ట్ కోస్ట్ లైన్ మనకి గుజరాత్. ఓకే, నెక్స్ట్ మనకి డైమండ్, పన్నా డైమండ్ మధ్యప్రదేశ్. మనకి పన్నా మీకు ఐడియా ఉంది, పన్నా నేషనల్ పార్క్ కూడా ఉంది. ఈ డైమండ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది గ్రీనిష్ కలర్, దాంతోపాటు స్లైట్గా కార్బన్ లైన్స్ అనేది ఉంటాయి. మీకు తెలుసు మన ఇండియా అనేది జెమ్స్ అండ్ జ్యువెలరీకి చాలా పాపులర్ మార్కెట్. ఎస్పెషల్లీ ఇండియాలో సూరత్ లాంటి ప్రాంతాలు జెమ్స్ అండ్ జ్యువెలరీ చాలా చాలా పాపులర్, మనకి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అక్కడ నుంచి. ఇక్కడ చూసినట్టయితే కనుక ఇది మనకి లైట్ గ్రీన్ కలర్ టింట్ విత్ వీక్ కార్బన్ లైన్స్. సో దీన్ని మేజర్గా ప్రమోట్ చేసింది ఎవరంటే రజనీ కాంత్. తనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. పాపులర్గా ఇతన్ని మనం జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఈ వీడియో స్టార్టింగ్లో మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇవి రెండు కూడా మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనకి సో సిక్కిం రాష్ట్రానికి సంబంధించినవి ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. వీటి మనం లెప్చా ఇన్స్ట్రుమెంట్స్ అంటాం, లెప్చా ఇన్స్ట్రుమెంట్స్. మీకు సిక్కిం అనగానే మీకు ఐడియా ఉంటే కనుక ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది సిక్కింలో. ఏంటా బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే మనకి సో కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ మనకి సిక్కిం నుంచి. మొత్తం ఇండియాలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, మనకు ఐడియా ఉంది కదా. సో ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్, ఇదేమో మనకి 3 స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇది వచ్చేసి ఒక ఫ్లూట్ లాంటిది అనమాట. సో ఈ 3 స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని తుంగ్బక్ అంటారు. ఈ ఫ్లూట్ లాంటిది ఏదైతే ఉందో దీన్ని పుమ్టోంగ్ ప్యూరిట్ అంటాం. ఇవి 2 కూడా మనకి సిక్కిం నుంచి జిఐ ట్యాగ్స్ లభించడం జరిగింది. నెక్స్ట్ ఇది మీరు తెలిసి మనకి చాప ట్రెడిషనల్గా. సో ఇది కేరళ ప్రొడక్ట్ అనమాట, వీళ్ళకి జిఐ ట్యాగ్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మీకు మనకు ఓవెన్ మనం చేత్తోని హ్యాండ్ బేస్డ్ ఉన్నటువంటి రుమాలు 2 ఉన్నాయి. సో ఈ 2 గురించి కూడా మనం మాట్లాడదాం. ఇది వచ్చేసేసి అరుణాచల్ ప్రదేశ్ టెక్స్టైల్ అండ్ ఇది వచ్చేసేసి మనకి అస్సాం నుంచి పాపులర్ ప్రోడక్ట్. సో ఇవి 3 కూడా మనకి ఈ కేరళకు సంబంధించినటువంటి బ్యాంబూ మ్యాట్ ఏదైతే ఉందో దాని పేరు కన్నడి పాయ. అలానే ఈ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన టెక్స్టైల్ అపతాని టెక్స్టైల్. ఈ యొక్క టెక్స్టైల్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు వాడేటటువంటి డైస్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఇవి సహజ సిద్ధమైనటువంటి రంగులు అనమాట, న్యాచురల్ డైస్. వీళ్ళు ఎక్కడ కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ డైస్ అనేవి వాడరు. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. అండ్ బోడో అరుణాయి, ఇది మనకి అస్సాం వాళ్ళకి సంబంధించినటువంటిది ట్రెడిషనల్ స్కార్ఫ్. మనం స్కార్ఫ్ మెడలో వేసుకుంటాం కదా, ఇదనమాట స్కార్ఫ్. నెక్స్ట్ ఇంకొకటి మనకి తమిళనాడుకు సంబంధించినటువంటి మార్తాండం హనీ. మనకి హనీకి చాలా ఔషధ లక్షణాలు ఉంటాయి, మీకు తెలుసు అనుకుంటాం. ఓకే, అండ్ మీలో కొంతమందికి హ్యాబిట్ కూడా ఉంటుంది, మార్నింగ్ హనీ అండ్ లెమన్ వాటర్ కొంతమంది తాగుతుంటారు. ఓకే, హనీ అండ్ వామ్ వాటర్ కూడా తాగుతుంటారు. హనీకి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే బాడీని ప్యూరిఫై చేసేటటువంటి లక్షణం ఉంటుంది. సో మార్తాండం హనీకి తమిళనాడు నుంచి. దాంతోపాటు ఇక్కడ మీరు సో గీ చూడొచ్చు. ఈ గీ వెరీ పర్టికులర్లీ మనకి ఇది ఉత్తరాఖండ్లో దొరుకుతుంది. ఇది బేడ్రు అండ్ బాద్రి కౌ గీ. ఓకే, ఇక్కడ సో బాద్రి కౌ గీ అనేది కదా, బేడ్రు అండ్ బాద్రి కౌ గీ వచ్చేసేసి మనకి ఉత్తరాఖండ్ హిల్ క్యాటిల్ నుంచి. అలానే మార్తాండం హనీ
తమిళనాడు నుంచి. సో ఈ విధంగా మనకి జిఐ రిజిస్ట్రీ వేటికైతే కనుక జిఐ రికగ్నిషన్ ఇచ్చిందో వాటన్ని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. రేపు వచ్చేటటువంటి ఎగ్జామ్లలో ప్రోడక్ట్ ఇచ్చి స్టేట్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయగలగాలి, ఎస్పెషల్లీ మనం డిస్కస్ చేసినటువంటి వీడియోల నుంచి ఏదొచ్చినా కూడా. ఓకే, సరే. వీటికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈ జిఐ మనకి జిఐ అంటే ట్యాగ్కి సంబంధించినటువంటి ఏ ప్రోడక్ట్కి అయినా సరే ఒక జిఐ ట్యాగ్ ఇస్తే కనుక మనం ఇచ్చేటువంటి లోగో ఏంటి, ఇన్వాల్యుబుల్ ట్రెజర్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా, ఇది లోగో ఇస్తాం. అండ్ APDA నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. వీళ్ళు ఏంటంటే సపోర్ట్ చేస్తుంటారు జిఐ ప్రొడక్ట్స్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం. అలానే ఏ జిల్లాలోనైతే కనుక ఈ జిఐ ట్యాగ్స్ లభించేటటువంటి ఛాన్స్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేసేటటువంటి స్కీమ్స్ మనకు ఉన్నాయి కొన్ని, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్, అలానే డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్స్ అని చెప్పేసి. దాంతోపాటు ఈ జిఐ ట్యాగ్స్ వచ్చినటువంటి ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో డిజిటల్లో కామర్స్ కోసం అని చెప్పేసి ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా మనకి భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి ఇనిషియేటివ్స్ అని చెప్పొచ్చు. జిఐ ట్యాగ్ అనేది మనం వీడియో బిగినింగ్లో చెప్పుకున్నట్టుగా ఒక ప్రాంతంలో ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించి ఆ కల్చర్తో ముడిపడి ఉండి ఆ ప్రాంతంలో ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నట్టయితే కనుక ఆ ప్రోడక్ట్ ఆ ప్రాంతంలోనే తయారు చేయాలి అని ఆ ప్రోడక్ట్కి ఇచ్చేటటువంటి రక్షణనే మనం జిఐ ట్యాగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డార్జిలింగ్ టీ క్వాలిటీతోని నేను ఫర్ ఎగ్జాంపుల్ దిల్సుఖ్నగర్లో తయారు చేస్తా అంటే కుదరదు. ఓకే, సో ఏ ప్రోడక్ట్ ఎక్కడ తయారు చేస్తారో ఎక్కడైతే కనుక పాపులరో అక్కడే తయారు చేయాలి, అలా ఇచ్చేటటువంటిది జిఐ ట్యాగ్ ప్రొటెక్షన్. జిఐ ట్యాగ్ ప్రొటెక్షన్ మనకి 10 years కోసం ఇస్తుంటారు. అండ్ ఎవ్రీ 10 years ఒకసారి తర్వాత వీళ్ళు దీన్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ జిఐ ట్యాగ్ అనేది ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ లాంటిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని కంట్రోల్ చేసేది ప్యారిస్ కన్వెన్షన్. సో ఈ ప్యారిస్ కన్వెన్షన్ ప్రకారము మనం వీటిని యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. ఇండియాలో జిఐ ట్యాగ్ సంబంధించినటువంటి యాక్ట్ 1999లో వచ్చింది. ఇఫ్ యూ రిమెంబర్ 1999లోనే మనకి ఫెమా కూడా వచ్చింది. ఓకే, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. మనం ఫస్ట్ జిఐ ట్యాక్స్ ఇవ్వడం అనేది December 15, 2003 నుంచి జిఐ ట్యాక్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. సో 2003 అంటే ఇఫ్ యూ రిమెంబర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మనకు 2003లోనే వచ్చింది అనుకుంటా. ఓకే, సో సబ్జెక్ట్ టు కరెక్షన్. అండ్ మన ఇండియాలో ఫస్ట్ టైం జిఐ ట్యాగ్ ఏ ప్రోడక్ట్కి వచ్చిందో ఆన్సర్ చేయండి. ఓకే, చాలామంది చేస్తారు ఇది. లెట్స్ సీ. నెక్స్ట్ జిఐ ట్యాగ్ వ్యాలిడిటీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం 10 years. దాని తర్వాత ఇంకొక 10 years కోసం కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ జిఐ ట్యాగ్ వల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్, ఇది ఆ ప్రోడక్ట్ యొక్క ఒరిజినల్ బ్రాండ్ని కాపాడుతుంది, దాంతోపాటు ఆ ప్రోడక్ట్ని బూస్ట్ చేస్తుంది, అండ్ ఆ ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళ యొక్క ప్రొడ్యూసర్స్ యొక్క రైట్స్ని కాపాడుతుంది, అండ్ క్వాలిటీని అష్యూరెన్స్ ఇస్తుంది. దాంతోపాటు అక్కడ తయారు చేసే వాళ్ళ ఆ కల్చర్ ఏదైతే ఉందో ఆ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కిల్ని వేరే వాళ్ళు డైల్యూట్ చేయకుండా, ఇప్పుడు కొల్హాపూర్ చెప్పల్కి సంబంధించింది అదే కదా డిస్ప్యూట్, సో కాపాడుతుంది. సో ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ రావడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు. ఓకే, సరే. మరి నేర్చుకోవడం వినడం అయిపోయింది కదా, ఇప్పుడు మీరు విన్నదానికి సంబంధించి MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జిఐ ప్రొడక్ట్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ఇట్స్ స్టేట్ ఆఫ్ ఆరిజిన్. ఇక్కడ మనకు జిఐ ప్రోడక్ట్ ఉంది అండ్ స్టేట్ ఆఫ్ ఆరిజిన్ ఉంది, కరెక్ట్ మ్యాచింగ్ ఏముంది అంటున్నారు. పుమ్టోంగ్ ప్యూరిట్ అస్సాం, కన్నడి పాయా కేరళ, అంబాజీ మార్బుల్ రాజస్థాన్. సో ఇందులో ఏది కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఆన్సర్ చేయండి. రైట్ ఆన్సర్ని నేను లైక్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది మన ఇండియా యొక్క కల్చరల్ హెరిటేజ్ని, దాంతోపాటు మన యొక్క ఎకనామిక్ నీడ్స్ని రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ చేసేటటువంటి ఒక ప్రక్రియ. దీన్ని ఈ స్టేట్మెంట్ని రీసెంట్ జిఐ ప్రొడక్ట్స్ సంబంధించి వాటిని ఎగ్జాంపుల్గా యూజ్ చేస్తూ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి అని ఇవ్వడం జరిగింది. సో మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రోడక్ట్స్కి అప్రాక్సిమేట్గా 9 ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ కాంటెక్స్ట్లో జిఐ ట్యాగ్ అంటే ఏంటి, జిఐ ట్యాగ్ వేటికి ఇస్తుంటారు, దీనివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి, అండ్ ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఇండివిజువల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మనం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత జిఐ ట్యాగ్ సంబంధించి టెక్నికాలిటీస్, NES వ్యాలిడిటీ ఉంటుంది, అండ్ దాని తర్వాత ఎలా రెన్యూ చేసుకోవచ్చు, అండ్ జిఐ ట్యాగ్ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గా సో ఈ జిఐ ట్యాగ్స్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ పర్టికులర్ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది, వాల్యూ ఎడిషన్ లాగా ఉంది అనుకుంటే కనుక మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సో రేపు ఏదైనా టాపిక్ మనం డిస్కస్ చేయాలంటే కనుక మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో సజెషన్ ఇవ్వడం మర్చిపోకండి. ఓకే, దట్ విల్ బి రియలీ గ్రేట్.
సో మీరు వీడియో లైక్ చేయడానికి ట్రై చేయండి. లైక్ చేశారనుకోండి చాలామందికి మన వీడియో రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.